కార్తీక మాసము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ ఫలితము. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ వచ్చి చిదానదుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడగు మహాయోగి, ఓ దీనబాంధవ, నీవు వేద్యుడవన్నీ, వేదవ్యాసుడవన్నీ, అద్వితీయుడవన్నీ, సూర్యచంద్రుల వలె నేత్రములు గలవాడవన్నీ, సర్వాంగ అంతర్యామివన్నీ, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడు వాడవనిన్ని, నిత్యుడవనిన్ని, నిరాకారుడవనిన్ని, సర్వజనులతో స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివి మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందన, మా స్వాగతం స్వీకరింపుము. మీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధనముల నుండి బయటపడుకుంటుమి. మమ్మల్ని అందరినీ ఉద్ధరించుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును బడయజాలడు. నీ భక్తులకు మాత్రం దృగ్గోచరుడవగు ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుమని జ్ఞానసిద్ధుడు మైమర్చి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధి, నీ స్తోత్ర వచనములకు నేనెంతయు సంతసించి తిని, నీ ఇష్టం వచ్చిన వరం కోరుకునుము అని పలికిరి. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడని కాలేక శ్లేషమున వడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను గనుక నీ పాదపద్మలందే నా ధ్యానము ఉన్నట్లు అనుగ్రహింపము. మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అట్లనే వరమిచ్చి తిని, అదీనుగాక మరొక వరము కూడా కోరుకునుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడిపై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి మాసముల వరకును చాతుర్మాసం అని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధినికి వత్తురు. ఈ చాతుర్మాసముల యందు వ్రతములు చేయని వారు నరకకూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యము తెలిసియుండి వ్రతమును చేయని వారు బ్రహ్మహత్యాది పాతకములను సమానముకు పాతకము కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. నా యందు భక్తి గల వారిని, భక్తి లేని వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజ్యమున శయనింతును. ఇప్పుడు నీవు వనరించిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు. దీనికి నియమముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలును పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. అన్ని శ్రీమన్నారాయణ మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడా పాలసముద్రమునకేగి శేషపాన్పు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియచేసెను. నేను నీకు వివరించిన గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.